జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బైఠాయించడం జరిగింది. ఈ నిరసన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, చేయాల్సిన వాళ్ళు చేయడం కోసమే ఇవాళ ఈ నిరసన కార్యక్రమం చేసినాం. తెలంగాణలో బీసీలు చేసేది ధర్మ పోరాటం. బీసీలకు 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్పష్టంగా చెప్పారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తానని చెప్పి ఉదరగొట్టారు. తీరా మొన్న 17వ తేదీ నాడు క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆ క్యాబినెట్ సమావేశంలో అర్ధమ రాత్రి మేము గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తాం, 3,000 కోట్లు ఇవాళ ఆగిపోతున్నాయి, 3,000 కోట్లు నిధులు రావాల్సినవి పోతున్నాయి అని చెప్పి ఇవాళ ఒక 3,000 కోట్ల నిధుల వంకతోటి, డొంక తిరుగుడు మాటలతోటి ఈరోజు బీసీ సమాజం మీద అన్యాయంగా సర్పంచ్ ఎలక్షన్లు రుద్దేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మేము నిరసిస్తున్నాం. మీరు బీహార్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గారు నైరాశ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల లోపల మీరు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారితోటి, మల్లికార్జున ఖర్గే గారితో మేము మాట్లాడినాం. అధిష్టానం మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికలకు వెళ్ళాలని అని చెప్పి, మీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి రాత్రికి రాత్రే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి, అందులో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇలా క్యాబినెట్ నిర్ణయం అని చెప్పి ప్రకటించారు. దీన్ని తెలంగాణలోని 3 కోట్ల మంది బీసీ సమాజం వ్యతిరేకిస్తుంది. సర్పంచ్ ఎన్నికలు 42% రిజర్వేషన్లు తోటి నిర్వహిస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ పార్టీ పరంగా 42% ఇస్తా అంటుంది. మీ పార్టీ పరంగా ఇచ్చే బిచ్చ, మీరు ఏదైతే 42% ఇస్తానంటున్నారో పార్టీ పరంగా, మీ ఎంగిలి మెతుకులు, మీ బిచ్చ మా బీసీలకు అవసరం లేదు. మాకు కావాల్సింది చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కావాలి. ఆ హక్కు కోసమే కదా 2 సంవత్సరాలుగా బీసీలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసింది. ఆ హక్కు కోసమే కదా రాష్ట్ర బంద్ నిర్వహించింది. ఆ హక్కు కోసమే కదా శాంతియుతంగా, ప్రజాస్వామ్యుతంగా ధర్మ పోరాట దీక్షలు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అష్టాంగ ఆందోళన కార్యక్రమాల పేరుతోటి ఇప్పటికీ 4 ఆందోళన కార్యక్రమాలు చేసినాం కదా. ఇవి ఏమీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇలా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందనే ఉద్దేశంతో మీరు దొడ్డిదారిన దొంగచాటున ఇవాళ 3,000 కోట్ల వంకతోటి ఎన్నికలకు పోతామంటున్నారు. మీకు 3,000 కోట్లు, నేను అంటున్నా రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లలో 3,000 కోట్లు 1% కాదు. 1% గురించి 3 కోట్ల మంది బీసీలను తడిగుడ్డతో గొంతుకు వస్తారా? 3,000 కోట్లతోటి 3 కోట్ల మంది బీసీలను రాజకీయంగా అణిచివేస్తారా? 3,000 కోట్ల కోసం మీరు ఇచ్చినటువంటి హామీని, మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ను నిండా ముంచి బీసీలను దగా చేస్తారా, మోసం చేస్తారా? ఇలా రాహుల్ గాంధీ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు దేశమంతాగో అంబేద్కర్ గారు రాజ్యాంగం పట్టుకొని ఉన్నారు. ఆ రాజ్యాంగాన్ని మీరు భారత్ జోడో యాత్రలో రాజ్యాంగాన్ని చేతలబూని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతబట్టుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి కులగడ జరగాలి, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, తెలంగాణ వైపు ఒకసారి తొంగి చూడు. మీ ఆశయాలకు మీ ప్రభుత్వం తూట్లు పడుస్తుంది, మీ ఆశయాలను ధిక్కరిస్తుంది. మీరు అన్నటువంటి ఎవరి వాటా వాళ్లకు దక్కాలి, అది రాజ్యాంగబద్ధంగా దక్కాలని మీరు అన్నారు కదా. మరి మీరు ఆ రాజ్యాంగబద్ధంగా దక్కేటువంటి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మేము అంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ ప్రధానంగా మేము తప్పు పట్టేది ఎక్కడంటే, మీరు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత, మీ దారులన్నీ మూసుకుపోయిన తర్వాత ప్రత్యామ్నాయంగా బీసీ సంఘాలతోటి, కుల సంఘాలతోటి, మేధావులతోటి, అఖిలపక్ష పార్టీలతోటి సమావేశం పెట్టారు. అరీబరీన ఆదర బాదరగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినామని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకుంటున్నారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి తందానే అంటే రేవంత్ రెడ్డి తానే తందానే అంటున్నాడు. కిషన్ రెడ్డి సై అంటే ఈయన సై అని ఆయన డిమాండ్ చేసింది. రేవంత్ రెడ్డి నైట్ 11 గంటలకు ఆయన పెట్టిన 4 గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇలా బీసీ రిజర్వేషన్లు మేము పార్టీ పరంగా ఇస్తాం,
సేమ్ కాంగ్రెస్ పల్లవి అందుకుండు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏ పల్లవి అందుకుండో అదే పల్లవి రామచంద్రరావు గారు అందుకుని మేము పార్టీ పరంగా ఇస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారిని. అంటే కాంగ్రెస్ బీజేపీలు బీసీ రిజర్వేషన్లకు ఒకరు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి. ఈ రెండు బీసీల పట్ల తోడు దొంగలే. ఈ రెండు బీసీలను మోసం చేయడంలో పోటీ పడ్డరు. ఈ రెండు పార్టీలు బీసీ ద్రోవుల పార్టీలు. ఈ రెండు పార్టీలు బీసీలను నట్టేట ముంచి నమ్మించి బీసీలను రాజకీయంగా అణిచివేయడంలో పోటీ పడుతున్నారు. అందుకోసమే రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉన్నా ఎవరు స్పందించకున్నా ఇవాళ కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు స్పందించరు. ఎందుకు కిషన్ రెడ్డి, రామచంద్రరావు స్పందించరు? మేము ఢిల్లీ డిసెంబర్ మొదటి వారంలో వేల మందితోటి పార్లమెంటు దిగ్బంధం కార్యక్రమం పెట్టాం. ఆ పార్లమెంటు దిగ్బంధానికి భయపడి పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంట్ సభ్యులు లేవనెత్తుతారని చెప్పి ఆ రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పెట్టించడానికి బీజేపీ కుట్రలు చేసి కిషన్ రెడ్డి నోట, రామచంద్రరావు నోటతో మాట్లాడిపించింది. కాబట్టి నిరసన ఆగరు. బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం, ఇది ఆరంభం మాత్రమే. రాష్ట్రం అంతా అగ్గిబుట్టిస్తాం బిడ్డ. ఏమనుకుంటారో మీరు? 60% ఉన్న మమ్మల్ని బిచ్చగాళ్ళ లెక్క చూస్తారా? పార్టీ పరంగా ఇస్తారా? మీ బిడ్డ, మీ ఎంగిలి మెతుకులు ఎవరికి కావాలి? మాకు అవసరం లేదు. మీ బిచ్చం బీసీలకు అవసరం లేదు. మీరు ఇవ్వకున్నా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సర్పంచులలో 52% మంది గెలిచారు. 52% మంది గెలిచారు. కాబట్టి మీ బిచ్చబు అవసరం లేదు, మీ ఎంగిలి మెతుకులు అవసరం లేదు. కానీ మిమ్మల్ని తెలంగాణ అన్యాయం చేసి మమ్మల్ని సర్పంచులు కాకుండా, ఎంపీడీసీలు కాకుండా, జడ్పీడీసీలు కాకుండా ఇలా అన్యాయం చేశారు. మీరు మాత్రం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కావాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి కావాలి, వీళ్ళు మాత్రం మంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, రెడ్లు ముఖ్యమంత్రులు కావాలి, బీసీలు వార్డు మెంబర్లు కావద్దా, సర్పంచులు కావద్దా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి సామాజిక న్యాయం? కాబట్టి మీ రోజులు దగ్గర పడ్డాయి. అగ్ర కులాల పాలన తెలంగాణ గడ్డ మీద బొంద పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని బొంద పెట్టిన తర్వాతనే 42% రిజర్వేషన్లు. రేపు బీసీ జేఏసీ హైదరాబాద్లో బీసీ జేఏసీ విస్తస్థాయి సమావేశం పెడుతున్నాం. విస్తస్థాయి సమావేశంలో తెలంగాణలో భూకంపం వచ్చే విధంగా, అగ్గి పుట్టించే విధంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ఎక్కడికక్కడ ఇప్పుడు శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా మేము చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. కానీ మా ఓపికను, మా యొక్క బలాన్ని బలహీనతగా తీసుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము చివరిగా డిమాండ్ చేసేది ఇప్పటికైనా పంచాయతీ ఎన్నికలు ఆపి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రితో భేటీ జరగాలి. అదేవిధంగా ఇండియా కూటమి నుంచి ఉన్నటువంటి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. డిసెంబర్ మొదటి వారంలో జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి నుంచి పార్లమెంటును స్తంభింపజేయాలి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి వారమైనా 10 రోజులైనా ఢిల్లీలో ఉండి చివరి దాకా బీసీ సమాజం తరఫున కొట్లాడాలి, బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడాలి. అదేవిధంగా 24 నుంచి హైకోర్టులో ఈ బీసీ రిజర్వేషన్ల కేసులు ఉన్నాయి. కాబట్టి 4 జడ్జీలు గలటువంటి బెంచి 50% దాటొద్దు అన్నది. మీరు హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఇది 7 ఉన్నటువంటి బెంచ్ని మీరు కోరి విశ్వ ధర్మాసనం ద్వారా 50% పరిమితిని ఎత్తివేసి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేంద్రం మీద కొట్లాడాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా, నరేంద్ర మోదీ గారు కూడా బీసీ బిడ్డ. మీరు కూడా నరేంద్ర మోదీ గారు 11 ఏళ్లలో బీసీలకు కల్లి సున్నకు చేశారు. కాబట్టి ఈ 11 సంవత్సరాల్లో బీసీలు మీరు ఒరగబెట్టింది శూన్యం. కాబట్టి మీరు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు నిజంగా మీరు బీసీ బిడ్డ అయితే, బీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే, బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర వేయండి. బీసీ రిజర్వేషన్లకు చట్టానికి మీరు ఆమోద ముద్ర వేయండి. అప్పుడే మిమ్మల్ని బీసీలుగా గుర్తిస్తాం. లేకపోతే ఇవాళ నరేంద్ర మోదీకి బీసీలకు ఎలాంటి సంబంధం లేదని దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మందిని ప్రకటిస్తాం. అగ్ర కులాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మాత్రం రాత్రి ఇస్తారు. కాబట్టి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద రాజ్యాంగాన్ని సవరించి మా రిజర్వేషన్లు మాకు ఒక హక్కుగా దక్కాలి. లేకపోతే మాత్రం
తెలంగాణలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమ తరాలో రైతు ఉద్యమ తరాలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.